నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా సిటు, ట్యూసి, IFTU కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సిగాచి ఫార్మా కంపెనీ యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టి జైలుకు పంపాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో కదరపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిగాచిలో జరిగినటువంటి ప్రమాదం పైన సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 40 మంది కార్మికులు చనిపోయి 38 మంది కార్మికులు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా వాళ్ళ విషయంలో ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించాలని చెప్పి, అదేవిధంగా ₹1 ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పి, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే యాజమాన్యం ప్రకటించినటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలోని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం తరఫున చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా IFT పరంగా కార్మిక సంఘాల పరంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో సిగాచి ఫార్మా కంపెనీలో 52 మంది ప్రమాదంలో మృతి చెందిన ఘటనపైన విచారణ జరిపించాలి. అందుకు బాధ్యత ఆ పరిశ్రమ యాజమాన్యం వహించి వారికి నష్టపరిహారం అందించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 52 మంది చావుకు కారణమైనటువంటి సిగాచి పరిశ్రమ యాజమాన్యం పైన హత్య నేరం నమోదు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా TUCI డిమాండ్ చేస్తూ ఉన్నది. పరిశ్రమలలో తనిఖీలు లేకపోవడం, రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోవడం మూలంగా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో కార్మిక శాఖ అధికారులు కానీ, తనిఖీ అధికారులు కానీ మొద్దునిద్ర వహించడం మూలంగానే 52 మంది కార్మికులు రియాక్టివ్ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, పరిశ్రమ యాజమాన్యం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో కార్మిక చట్టాలను అమలు చేయాలని, రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా TUCI డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు జరిగిన ప్రమాదం పైన విచారణ జరిపించాలని, నష్టపరిహారం చెల్లించాలని, రక్షణ చట్టాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి అన్ని కలెక్టరేట్ల ముందు ఈనాడు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా అలసత్వాన్ని విడిచిపెట్టి కార్మిక చట్టాల అమలులో దృష్టి సారించాలని, రక్షణ చట్టాలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఫార్మా కంపెనీలో 52 మంది మరణానికి కారణమైన ఈ పరిశ్రమ సంబంధించి యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టాలని, అదే రకంగా వాళ్ళని జైలుకు పంపాలని ఒక ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మొత్తం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక సంఘాల తరపున మరి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా ఈరోజు సిగాచి పరిశ్రమలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. 52 మంది చనిపోయినరు. అదేవిధంగా 8 మంది మనుషులుగా జాడ దొరకని పరిస్థితిలో అంత ఖాళీ బూడిదైన పరిస్థితి ఉన్నది. అదే రకంగా 34 మంది కార్మికులు ఇంకా ఇప్పటి వరకు కూడా వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఒక నష్టపరిహారం మరి కంటి తుడుపు చర్యగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకోవాలని చూస్తుంది. దీన్ని కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున, CIT తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఆ రకంగానే కాదు, ఈరోజు మొత్తం కూడా
కార్మిక కుటుంబాలు ఎవరైతే గాయపడ్డ వాళ్ళు కావచ్చు, ఈరోజు మరణించిన కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మరి మరో పరిశ్రమలో ఈ రకంగా జరగకుండా ఉండాలంటే ఈ పరిశ్రమ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాదం జరగడానికి ఒక ప్రధానమైన కారణంగా ఈరోజు చూస్తున్నది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ విధానాలు కూడా ఒక ప్రధానమైన కారణం. ఈరోజు ఇన్స్పెక్షన్ అనేది చాలా తక్కువైపోవడం కావచ్చు, ఈరోజు తనిఖీలు లేకపోవడం కావచ్చు. అంతకుముందు కార్మికులు మరి ఈరోజు ఈ భద్రత విషయంలో కానివ్వండి, వీటి తనిఖీకి సంబంధించి ఏమన్నా ఒక కంప్లైంట్ చేసినా సరే ఈరోజు లేబర్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు వచ్చి ఈరోజు తనిఖీలు చేసిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే పేరుతో మొత్తం కూడా పరిశ్రమలలో తనిఖీలు తగ్గిపోయినాయి, మన నాణ్యత తగ్గిపోయింది. ఈరోజు ఏం జరుగుతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా లేబర్ కోడ్స్ అని తీసుకొస్తున్నది. ఇది కూడా ఈరోజు చాలా ప్రమాదకరంగా పరిగణించబోతోంది. ఇటువంటి ప్రమాదాలు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంతో చేతులు దులుపుకోకుండా ఈ పరిశ్రమ యాజమాన్యంపై సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా తనిఖీల వ్యవస్థ అనేది కూడా బలోపేతం చేయాలి. ఇంకా అనేక పరిశ్రమలు కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కార్మికుల భద్రతకు మరి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఉద్యమిస్తామని చెప్పేసి, పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.